मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत अनेकांनी भाजपमध्ये प्रवेश केला। केएसआरने शेले देऊन पार्टीमध्ये आमंत्रित करण्यात। आदिलाबाद रेल्वे स्थानकावर पिट लाईनचे काम प्रगतीपथावर आहे। वर्षानुवर्षे जिल्ह्यातील नागरिकांची प्रतीक्षा अखेर संपली। नित्य अन्नदान सुरू आहे। कंदी श्रीनिवास रेड्डी दररोज शेकडो भुकेल्या लोकांना अन्न पुरवत आहे। आजच्या सविस्तर बातम्या। भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांचे कॅम्प ऑफिस प्रजासेवा भवन चाहत्यांनी आणि लोकांच्या आगमनाने नेहमी गजबजलेले असते। कंदी श्रीनिवास रेड्डी यांच्या समाजसेवेच्या कार्यक्रमामुळे आदिलाबाद शहराच्या परिघात शांतीनगरमधील अनेक तरुणांनी आकर्षित होऊन त्यांच्या उपस्थितीत भाजपमध्ये प्रवेश केला। श्रीनिवास रेड्डी यांनी त्यांना शेले घालून आमंत्रित केले। त्यानंतर बंगारगुडा, बोक्कलगुडा, रणविदेनगर, पिट्टलवाडा, शांतीनगर, बुक्तापूर, रामनगर, केआरके येथील वसाहती आणि युवक आले आणि त्यांनी कंदी श्रीनिवास रेड्डी यांची आत्मीयताने भेट घेतली। यावेळी केएसआर यांनी आगामी भाजप सरकाराबाबत शंका नसल्याचे मत व्यक्त केले। प्रत्येक कार्यकर्त्यांनी पक्षाच्या बळावर काम करण्याचे आवाहन त्यांनी केले। మన ప్రజాసేవా భవన్కి నా క్యాంపు కార్యాలయానికి రకరకాల సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు। నేను ఒకటి మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే ఈ 4 ఏళ్లలో మన ఆదిలాబాద్లో చదువుకునే పిల్లలకి ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ తెప్పియలేదు। 14 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఈ 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు। జోగురామన్న ఒక్కటి అవినీతి పరుడుపై 40% కమిషన్ తీసుకుంది। ఏ పని ఏ కాంట్రాక్ట్ ఇయ్యడు అంటే 40% కమిషన్ అంటే ఆయన। అందుకే నేను మనం ఆదిలాబాద్ ప్రజలము జోగురామన్నకు ఏమని బిరుదించినామంటే మిస్టర్ 40% అని బిరుదించినాం। మిస్టర్ 40% అంటే ఏం తెలుసా? 4 గట్టుడికి 10 లక్షలు అయితే 4 లక్షల కమిషన్ జోగురామన్నకు అందాల। రోడ్డు వేయడానికి 10 లక్షలు అయితే 4 లక్షల రూపాయలు జోగురామన్నకు అందాల। 50 లక్షలు అయితే 50 లక్షల పని చేయాలంటే ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దాని మీద 40% ఎంత 20 లక్షలు। జోగురామన్నకు 20 లక్షలు ముట్టింది కాంట్రాక్ట్ మీద సంతకం అయ్యాడట। కాంట్రాక్టులలో కమిషన్లు తీసుకుంటాడు। పొత్తిగా అయితే జోగురామన్న పైసలు చూడంగానే నిద్ర పట్టది। ఇయ్యాలి ఎన్ని పైసలు జమైనారా బిడ్డ, ఇయ్యాలి ఎన్ని అవినీతి పైసలు జమైనాయి, ఎన్ని కాంట్రాక్టుల పైసలు జమైనాయి, ఆ పైసలు చూడని జోగురామన్న నిద్రనే పడతలేదట। ఆ అవినీతి సంపాదించిన పైసలతోని మా కంది శ్రీనన్న నాతో తిరిగేటి నాయకుల్ని కొంటున్నాడు। ఈ కాక ఒక మంచి నాయకుడు, ఊర్లో మంచి పేరున్న నాయకుడు నాతో నచ్చి తిరిగిండు అనుకో, అరే నువ్వు కంది శ్రీనివాస్ రెడ్డితో తిరగకరా, నీకు ఎంత పైసలు కావాలో చెప్పు। వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మన బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు। నేను జోగురామన్నకు చాతనైతే లేదు కదా, 14 ఏళ్లలో ఒక్క ఉద్యోగం తీసుకురాలేదు కదా। నేను చెప్తున్నా ఆదిలాబాద్ ప్రజలందరికీ, నేను ఇక్కడికి మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి నేను పరిశ్రమలు తీసుకెళ్తా। నేను సెమీకండక్టర్ల పరిశ్రమ, టీవీలు తయారు చేసే పరిశ్రమ, ఏసీలు తయారు చేసే పరిశ్రమ, మొబైల్ ఫోన్లు తయారు చేసే పరిశ్రమ, ఏదో పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ 10,000 మంది నుంచి 12,000 మంది ఉద్యోగులు కల్పించేటట్టు నేను చేస్తా। भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी गरिबांची भूक भागवण्याच्या चांगल्या हेतूने नित्य अन्नदान कार्यक्रम सुरू केला। शेकडो यात्रेकरांची भूक भागवण्यासाठी कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन फुलत आहे। जेवण घेतलेल्या प्रत्येकाने समाधान व्यक्त केले आणि त्यांना 100 वर्ष सुखी राहो अशा शुभेच्छा दिल्या। कोणत्याही नेत्याने असे अन्नदान केलेले नाही। या भव्य कार्यक्रमाची सुरुवात करणारे कंदी श्रीनिवास रेड्डी हे चांगुलपणांचे त्यांचे लोक कौतुक करत आहे।
జనం మనం మనం జనం KSR KSR we are Ninna we are for you Ninna మషమేలేదు చిరునవ్వుల్లో నీకు ఎంతకు అంత ఎగసి పడే కెరటం we are with you Ninna తరతరాల కంచుకు అక్కల గ్రామాల యువకులు సీనన్న సీనన్న శ్రీనివాస రెడ్డన్న అఖిలాబాదన్న కొడుకులతో పోరంట సీనన్నదే అన్న జగమంతాని వెంటే అన్న గడ్డ పైన కమలం పువ్వు గుర్తుకే కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అన్నదానాన్ని మొదలుపెట్టి దాదాపు 100 రోజులైంది. చాలామంది అనేక రకాలుగా కష్టజీవులు కష్టించి పనిచేసే వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బీజేపీ కార్యకర్తలే కాకుండా కష్టించి పనిచేసే వాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు, హమాల పని చేసేవాళ్ళు, రైతు కూలీలు, వాళ్ళందరూ కూడా పెద్ద వయస్కులు, రిమ్స్ హాస్పిటల్కి వచ్చేవారు, ఆదిలాబాద్ కోసం ఏదైనా ఒక పని కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గరీబోళ్లకు, పేదోళ్లకు నా వంతు సహాయం ఇట్లాగే కొనసాగుతుంది. మళ్ళీ నేను చెప్తున్నా, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు బతికున్నంత కాలం అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నా వాద. ప్రజలందరికీ కూడా, ఎవరికైనా కూడా ఏ కష్టం వచ్చినా కూడా నా సంతోషమైన విషయం ఏంటంటే, అనేక మంది పేదలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఆదిలాబాద్ కోసం ఏ పని కోసం వచ్చినా కూడా అన్నదాన సౌకర్యాన్ని వినియోగించుకోండి. కందిసీనన్న మీ ప్రతి కష్టంలో సుఖంలో నా వంతుగా నేను తప్పకుండా सहायम చేస్తానని నేను అందరికీ తెలియజేసుకుంటున్నా. आदिलाबाद जिल्ह्यातील लोकांचे अनेक दिवसांचे स्वप्न अखेर साकार होत आहे. रेल्वेच्या पिटलाईनचे काम सुरू झाल्याने स्वप्न साकार होणार आहे. येथून अधिक गाड्या धावणार असल्याचे वाहतूक सुविधेत सुधारणा होणार आहे. तरुणांना रोजगार आणि रोजगारांच्या संधी मिळण्याची संधी आहे. एकूणच या कामांना केंद्र सरकार ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తున్న రైల్వే పిట్ లైన్ పనులు మొత్తానికి ప్రారంభమయ్యాయి. టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఇటీవలే పనులు మొదలుపెట్టారు. దక్షిణ మధ్య రైల్వే 18 కోట్లతో రైల్వే పిట్ లైన్ మంజూరు చేయగా, నిర్మాణ పనులకు రైల్వే శాఖ 9.97 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పిట్ లైన్ నిర్మాణం పూర్తయితే మరికొన్ని రైళ్లు జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ రైళ్లు మహారాష్ట్రలోని నాందేడ్లోనే ఆగుతున్నాయి. అక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో సర్వీసింగ్ సెంటర్ కంప్లీట్ అయితే ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఆదిలాబాద్కు వస్తాయి. ఇక్కడే వాటికి మరమ్మతులు, నిర్వహణ పనులు పూర్తి చేసుకుంటాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచే బయలుదేరి వెళ్తాయి. దీంతో ఈ ప్రాంత ప్రయాణికులకు మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చి రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు ఇక్కడి నుంచే ప్రారంభం కానుండడంతో జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించి ఈ స్టేషన్ ఆల్ ఇండియా రైల్వే మ్యాప్లో చోటు దక్కించుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలంలో దాదాపు 600 మీటర్ల పొడవుతో సర్వీసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు.
ఇక్కడ పిట్లైన్కు సంబంధించిన గుంతలు తవ్వి నిర్మాణ పనులు చేపడుతున్నారు. రైలు పట్టాలు వేసి 24 కోచులు నిలబడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ పట్టాలపై కోచులు నిలబెట్టి శుభ్రం చేయటం, మరమ్మతులు నిర్వహించడం వంటి పనులు చేస్తారు. దీంతో ఎక్కువ సంఖ్యలో రైళ్లు ఇక్కడి వరకు వచ్చి నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకుని ఆదిలాబాద్ నుంచే బయలుదేరతాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ అంటే మనకు దాదాపుగా ఈ యొక్క నిర్మాణం వల్ల మరి రాబో రోజులలో ఆదిలాబాద్ కానీ, ఇటు బలర్షక్ కానీ, నాగ్పూర్ కానీ, ఇటు నాందేడ్ నుంచి, ముత్కేడ్ నుంచి, నిజామాబాద్ నుంచి నేరుగా బాంబే వరకు కూడా రైళ్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాదాపు 30 నుంచి 40 రైళ్లు కూడా కొత్తగా రావడానికి ఇక్కడికి ఆస్కారం ఉంది. మరి ఫిట్ లైన్ వల్ల మరి ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో ఫిట్ లైన్కి సంబంధించినటువంటి పనులతో మరి కొన్ని అంటే ఎంప్లాయ్మెంట్ కానీ, మరి కొన్ని ఇక్కడి ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యార్థం కొరకు మరి ఎన్నో రైలు మార్గాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరోవైపు పిట్లైన్ నిర్మాణం కోసం చాలా కృషి చేశామని, అనేక సందర్భాలలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి 18 కోట్ల వ్యయంతో పిట్లైన్ను మంజూరు చేయడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు చెప్పుకొచ్చారు. అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్తో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి పిట్లైన్ కోసం విన్నవించామన్నారు. ఔరంగాబాద్కు తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రధాని మోదీ చొరవతో మళ్లీ ఆదిలాబాద్కే పిట్లైన్ తీసుకొచ్చామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లు వస్తాయని, రైల్వే రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలో ఫిట్ లైన్ కావాలనేది చాలామంది కోరిక మేరకు మేము రైల్వే మంత్రి, అప్పుడు ఉన్న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారిని, అదే రకంగా రైల్వే జీఎం హైదరాబాద్ కానీ వీళ్ళందరినీ మేము కలుసుకొని మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం కాబట్టి మాకు రైలు మార్గం తక్కువగా ఉన్నది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాదు పిట్ లైన్ శాంక్షన్ చేయాలని ఆనాడు మేము కోరితే, అంటే వాస్తవంగా దాన్ని ఔరంగాబాద్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పర్సనల్గా పోయి రిక్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ ఆదిలాబాద్కు 18 కోట్లతోటి పిట్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. పనులు త్వరగా చేయాలనేది మా ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మేము నాయకులం వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు కాంటాక్ట్లు పనులు స్టార్ట్ చేస్తారు. కాబట్టి త్వరలోనే కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ పిట్ లైన్ కూడా కిషన్ రెడ్డి తోటి మేము ఇనాగ్రేషన్ భూమి పూజ చేస్తాం. మొత్తానికైతే పనులు చకచక జరుగుతుండడంతో తొందరలోనే ఈ పిట్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. कॉटन कॉर्पोरेशन ऑफ इंडियाने शेतकऱ्यांकडून कापूस खरेदी करण्याची मागणी केली आहे. आदिलाबाद जिल्हा केंद्रातील R&B गेस्ट हाऊस येथे सर्वपक्षीय शेतकरी संघटनेची बैठक कापूस शेतकऱ्यांना योग्य भाव मिळावी यासाठी आयोजित करण्यात आली होती. या कार्यक्रमात विविध समाजाचे नेते, राजकीय पक्षांचे नेते सहभागी झाले. कापूस उत्पादक शेतकऱ्यांना किफायतशीर भाव मिळावा यासाठी या महिन्याच्या 12 तारखेला मार्केट यार्ड येथे महाधरणे यशस्वी करण्याचा निर्णय घेण्यात आला. మొత్తం డిఫెన్స్ కొనుగోలు స్టార్ట్ కాకముందు రోజు ధర పెరిగింది. వాళ్ళు స్టార్ట్ అయితే మా అభిప్రాయం అయితే మీదే చేసిన రైతుల కోసమే అందరం కలిసి చేస్తే ఉద్యమం కూడా ఉధృతం అయితేనే ప్రభుత్వాలు దిగి వస్తాయి. రైతులు పండించే పంటకు ఎందుకు పెరగదు ధర? ఇప్పుడు మనం పెట్టిన ఖర్చుతోటి సమానం. అయితే 15 రాస్తే కనీసం ఇదే లెటర్ ని చూపిస్తే మేము బియ్యం ని కలుస్తే గతంతో పోల్చుకుంటే గతంలో CCI సపోర్ట్ ప్రైజు మాటకే పరిమితంగా ఉంటుండే. అయితే ఈరోజు మరి సెంట్రల్ గవర్నమెంటు కమర్షియల్ దాంట్లో కూడా కొనుగోలు చేయడానికి వాళ్ళకు మరి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా దాదాపు నెల కంటే ఎక్కువ జరిగినప్పటికీ కూడా మరి ఒక్క బేలు కూడా వాళ్ళు కొనకపోవడం చేత మరి ప్రైవేటు వ్యక్తులు కూడా మరి ముందుకు రావడం లేదు. महिला संघर्ष समितीच्या नेत्या म्हणाल्या की देशाच्या पहिल्या महिला शिक्षिका सावित्रीबाई फुले यांनी आपली महत्त्वाकांक्षा पूर्ण करण्यासाठी काम केले आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेत ते बोलत होते.
महिला संघर्ष समितीच्या वतीने या महिन्याच्या 12 तारखेला स्थानिक आमदार शिबिर कार्यालयात सावित्रीबाई फुले यांच्या जयंती सोहळ्याचे आयोजन करण्यात येणार असल्याचे त्यांनी सांगितले. సావిత్రిబాయి పూలే జయంతి 1970వ జయంతి సందర్భంగా మహిళలందరం ఏకమై ఏకదాటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జనవరి 12న ఉంది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద 11 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి జిల్లా కలెక్టర్ మేడం చిత్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. आदिवासी हिरासुका परदान नेवा समितीच्या वतीने हिरासुका जयंती शहरातील इंदिरानगर कॉलनीत मोठ्या उत्सवात साजरी करण्यात आली. कॉलनीतील हिरासुका मंदिरात पुजारी लक्ष्मण यांच्या मार्गदर्शनाखाली आदिवासी परंपरेनुसार विशेष पूजा करण्यात आली. तत्पूर्वी पारंपरिक आदिवासी ढोल व किक्की वाजवून रॅली काढण्यात आली. प्रथम हिरासुका प्रतिमेला पुष्पहार अर्पण करून पूजन करण्यात आले. त्यानंतर DCCBचे चेअरमॅन अड्डी भोजा रेड्डी आणि आदिलाबाद व जैनत बाजार समितीच्या नूतन सभापतीचा शाल देऊन सत्कार करण्यात आला. गुरुच्या आदेशानुसार 11 राज्यामध्ये सेवा दंडो सर्वांची स्वागत म्हणा. ఆరాధ దేవుడైనటువంటి హీరసుక్క గారి మేము పూజ మరియు ఆయన యొక్క జయంతిని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ప్రధాన సమాజకు సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉంది. ఆదివాసులలో ముఖ్యమైన చరిత్రకారులు ఎవరైనా ఉన్నారంటే మా ప్రధాన సమాజమైన పూర్వీకులు చెప్తుంటారు. ఎందుకంటే సతయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, శంభు మూల, శంభు గౌర, శంభు గిరిజ, పహంది కుపార్ లింగో, హీరాసుక్క, అట్లాగే జంగో రాయతాడ్ చరిత్ర చెప్పినటువంటి మహనీయులు ఎవరైనా ఉన్నారంటే మా గురువర్యులు హీరాసుక్క గారు. CITUच्या वतीने समान काम समान वेतन मिळावे या मागणीसाठी तहसीलदार कार्यालयासमोर निदर्शने करण्यात आली. या कार्यक्रमाला बेला मंडळातील विविध योजनांमधील योजना कामगारांनी उपस्थित राहून एक दिवसीय देशव्यापी संपाला पाठिंबा व्यक्त केला. केंद्र राज्य सरकारच्या अखत्यारीत काम करणाऱ्या योजना कामगारांना दिले जाणारे मानधन रद्द करून समान कामासाठी समान वेतन देण्याच्या सर्वोच्च न्यायालयाच्या आदेशाची दखल घेतली जात नसल्याची तक्रार CITUच्या जिल्हा उपाध्यक्ष दर्शनाला मल्लेश यांनी केली. त्यांच्या हाताखाली काम करणाऱ्या कर्मचाऱ्यांना त्यांच्या कार्यालयात काम करणाऱ्या वरिष्ठ अधिकाऱ्यांकडून इतकाच पगार देण्यात यावा अशी मागणी त्यांनी केली. పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వెట్టి చాకరీ మాకతో కనీస వేతనం కావాలి. వెట్టి చాకరీ మాకతో పారితోషికం మాకతో. మంది మన తెలంగాణ రాష్ట్రంలో 3.5 లక్షల మంది స్కీమ్ వర్కర్లు గత 40 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. మోయలేని పని భారంతో కూడరిల్లుతున్నారు. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్
ఈ సమ్మెలో కార్మికులు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గౌరవ వేతనాలు పారితోషికాలు కాకుండా కనీస వేతనము 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే స్కీములలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకి 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పి सुप्रीम कोर्ट చెప్పింది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कंदिल श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत अनेकांनी भाजपमध्ये प्रवेश केला. केएसआरने शेले देऊन पार्टीमध्ये आमंत्रित करण्यात. आदिलाबाद रेल्वे स्थानकावर पिट लाईनचे काम प्रगतीपथावर आहे. वर्षानुवर्षे जिल्ह्यातील नागरिकांची प्रतीक्षा अखेर संपली. नित्य अन्नदान सुरू आहे. कंदिल श्रीनिवास रेड्डी दररोज शेकडो भुकेल्या लोकांना अन्न पुरवत आहे. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.